హాయ్ గాయ్స్, ఈరోజైతే 400 ఏళ్ల చరిత్ర కలిగిన నిర్మల్ కొయ్య బొమ్మలు నిర్మల్ టాయ్స్కి రావడం జరిగింది. అవి ఎలా తయారు చేస్తారు, దేనితో తయారు చేస్తారు అనేది నేను మీకు మొత్తం చూపించబోతున్నాను. ఈ వీడియోలో చూసేద్దాం రండి. చూడండి, ఈ వీడియోలో మనకు ఒక్కొక్కటి క్రాఫ్ట్ ఎంత బాగుంటుందంటే చూడండి, ఒకసారి మీరే చూడండి. ఈ వీడియోలో కనబడుతున్న ప్రతి ఒక్క ఐటమ్ చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కటి చేతుల మీదుగా తయారు చేసిందే అన్నమాట. దీనికి ఒక సపరేట్ వుడ్ అనేది ఉంటుంది. సో దానితో వీళ్ళు తయారు చేస్తారు. ఇది మన ఓన్లీ డిస్టిక్కే కాకుండా తెలంగాణ, భారతదేశం ఇంకా వేరే సైడ్ కూడా మంచి ప్రజాదరణ పొందింది. సో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అసలు చేతితోని ఇంత బాగా చేస్తారా అన్న ఫీల్ వస్తుంది మనకైతే. ఈ టాయ్స్ని అయితే మీరు చూసేయండి ఒకసారి, వీడియో మొత్తం నేను చూపిస్తా. ఇప్పుడు మనం తయారీ గదికి వెళ్ళి దీన్ని ఎలా తయారు చేస్తారు, ముడి సరుకు ఎక్కడి నుండి వస్తుంది వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. స్టోర్ లోపలే ఒక రూమ్ ఉంటుంది. ఆ రూము చాలా పెద్దగా ఉంటుంది. ఆ రూమ్లోనే వీళ్ళు మొత్తం తయారు చేస్తారన్నమాట. ఈ వీడియోలో చూసుకున్నట్టయితే మీరు చూడొచ్చు, ఇంకా కొన్ని కొత్త ఐటమ్స్ తయారవుతూనే ఉన్నాయి. ఇవి ఎవరి బ్లాక్లకు వాళ్ళకు ఉంటాయి అన్నమాట. అంటే నేను ఆఫ్టర్నూన్ వచ్చినా నాకు అర్థమైపోతుంది ఆల్రెడీ, ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు, లంచ్కి వెళ్ళిరట మొత్తం అందరూ. ఇవి కొత్త ఇంకా చేస్తూనే ఉన్నారు. కొన్ని ఫినిష్కి వచ్చినాయి, కొన్ని రాలేవు. సో చాలా పెద్ద ఉన్నది వెనుకైతే హాలు. దీంట్లోనే వీళ్ళు తయారు చేస్తారు, ప్లస్ కలరింగ్ కూడా వేస్తారట. ఈ అంకుల్ వర్క్ చూస్తుంటే అర్థమవుతుంది మనకు. ఈ అంకుల్ ఒక్కడే ఉన్నాడు ప్రజెంట్ హాల్లో అయితే. చూడండి ఎట్లా వర్క్ చేస్తుండో మొత్తం. ఈ అంకుల్ని మనం ఏమైనా రిక్వెస్ట్ చేసి అడుగుదాం, ఏమైనా క్వశ్చన్. అంకుల్ అయితే ఓకే చెప్పిండనమాట. మనం అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తా అన్నాడు. మీ పేరేంది? శ్రీనివాస్. ఆర్ శ్రీనివాస్ గారు ఈరోజు నిర్మల్ టాయ్స్, నిర్మల్ కొయ్య బొమ్మల వీడియో భాగంగా మనకు ఈ స్టాప్ వాళ్ళు మనకు లోపలికి అలో చేయడం జరిగింది. దీన్ని ఎలా తయారు చేస్తారు, ఇది ఎక్కడి నుండి తీసుకొస్తారనే మీకు మొత్తం డీటెయిల్స్ అనేవి మనకు శ్రీనివాస్ గారు మనతో కొద్దిగా టైం స్పెండింగ్కి అడిగామన్నమాట. అతను కూడా మనకు పర్మిషన్ ఇచ్చారు. వర్క్ను చేసుకుంటూనే మీరు మాకు ఆన్సర్లు ఇవ్వండి అని చెప్పిన. సో వాళ్ళు ఇస్తానని చెప్పారు. మనం ఇప్పుడు మాట్లాడి తెలుసుకుందాం. నిర్మల్ కొయ్య బొమ్మలు అనేది ఎప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుండి ప్రజాదరణ పొందింది జనాల్లో? ఇది వంశపరంగా చెందిన వృత్తి. నిర్మల్ కొయ్య బొమ్మలు అంటే నిర్మల్కే 400 చరిత్ర ఉంది, 400 సంవత్సరాల చరిత్ర ఉంది. కాబట్టి మా నిర్మల్లోనే ప్రసిద్ధి చెందిన కొయ్య బొమ్మలు నిర్మల్ టాయ్స్. అయితే మా నాన్న బాగా చేశారు, వాళ్ళ నాన్న. ఇప్పుడు మేము కొడుకులం, 3 తరాలుగా ఇదే వృత్తి చేస్తున్నాం అన్నమాట. అంటే ఇది 1955లో స్టార్ట్ అయింది. అంతకుముందు పూర్వం నాన్న ఇంటి వద్ద చేసేవాడు, మేము చిన్న నాన్నగా. తర్వాత ఇప్పుడు ఇది ఎంత దాకా పోయింది అన్నట్టు, మన నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ లెవెల్ పోయిందా, ఇంకా ఎన్ని లెవెల్స్? అన్ని ఆల్ ఇండియా పోతుంది సార్. తిరుపతి, విజయవాడ, మొత్తం విశాఖపట్నం, ఇంకా దుబాయ్ కూడా తీసుకెళ్తారు. మీకు ఆర్డర్స్ వస్తాయా? ఆర్డర్స్ వస్తాయి. చేయాలని ఆర్డర్ వస్తే మేము షోరూమ్లో పెట్టిన కొద్దీ మళ్ళీ గోల్కొండ హ్యాండ్క్రాఫ్ట్ పంపుతాం హైదరాబాద్లో. అక్కడ నుండి వాళ్ళు ఇంకా విదేశీయులకు కూడా పంపుతాం అవకాశం ఉంది. అవునా? డైరెక్ట్ మా కాంటాక్ట్ చేసిన మేమే అక్కడికి పంపిస్తాం. ఇప్పుడు ఈ నిర్మల్
టాయ్స్ అనేది ఇప్పుడు మీరు తయారు చేసే బొంగు ఇది ఎక్కడ నుండి సేకరిస్తారు, మనకు ఎక్కడ నుండి వస్తుంది ఇది? ఈ కర్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిఎఫ్ఓ వాళ్ళు వేలంపాట వాడతారు అనమాట. ఈ కర్ర పెద్ద పెద్ద ముద్దులు ఉంటాయి ఇట్లా జంగల్ అడవిలో ఆగస్టు సెప్టెంబర్ జూలైలో పడిపోతే ఆటోమేటిక్ గట్టి ఉంటే చూస్తే అది ప్రకృతిలో అదే పడిపోతే ఆటోమేటిక్ సిస్టమ్ గా అడ్డంతో పడిపోతే నిలబడే చెట్టు. ఆ చెట్టును వాళ్ళు పర్మిషన్ ఇస్తారు డిఎఫ్ఓ వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇన్ని చెట్లు పడిపోయిన సార్ అంటే అవి చూస్తారు, పొనికి చూసి అనుమతించి దాన్ని వేలం పాటకు మళ్ళీ పాడతారు. ఇంతమంది వేలం పాటల్లో పాల్గొంటారు వాళ్ళని పిలిచి పాడితే అందులో ఎవరు తీసుకోరు. ఈ కర్ర ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోరు. కాబట్టి నిర్మల్ టాయ్స్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకు కూడా గుర్తయిపోయింది. తేలికగా ఉంది, ఇది గట్టిగా ఉంటుంది, మళ్ళీ తేలిక ఉంటుంది, గట్టితనం ఉంటుంది లోపల ఎక్కువ ఉంది దీంట్లో. అంటే ఇప్పుడు ఇది మీరు తయారు చేయడం అనేది మీ నాన్నగారు మీ నాన్న వాళ్ళు కావచ్చు వాళ్ళ నుండి కూడా వస్తుందా? వంశపరంగా తరతరాలుగా వంశపరంగా నేర్చున్నాం. మా నాన్న వాళ్ళ తాత వాళ్ళ తండ్రి, మా నాన్నలో తండ్రి అన్నమాట. మాకు తాత నాన్న మేము 3 వంశాలు వంశపరంగా కొనసాగుతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే అడవిలో చెట్లు కట్టే బాగా రేటు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి, వాళ్ళు కూడా రేటు పెంచారు. గిట్టు అట్లా కర్ర బాగా రేట్ అయిపోయింది ఈ మధ్య. అంటే మీకు ఇది సాలరీ పర్పస్ మాకు పీసు రేట్ ఉంటుంది. ఎన్ని పీసులు చేస్తే దానికి కర్ర % తీసేసి మిగతా డబ్బులు మనకి ఇస్తాడు. ఈ మెటీరియల్ మనదే కాబట్టి మనం తెచ్చుకోవాలి. మెటీరియల్ లప్పం కానీ పేపికలు ఏ అవసరమైతే అవి వీటికి కాళ్ళు కానీ ముక్కులు కానీ మనమే అన్ని పనిముట్లు అన్నీ మనం తెచ్చుకోవాలి. వాళ్ళు ఏమి ఇవ్వరు. ఇక ఓన్లీ కర్ర ఇస్తారు. ఇది కర్ర, ఇదే కర్ర, ఈ కర్ర ఇస్తారు కదా, దీన్ని మనం తయారు చేస్తాం. మీకు వచ్చే మెటీరియల్ మొత్తం మనదే మెటీరియల్, ఎవరు ఇవ్వరు మెటీరియల్, మనమే తెచ్చుకోవాలా. ఓన్లీ కర్ర ఇస్తారు. ఇట్లాంటి కర్ర, ఇది కర్ర ఉంది ఇట్లాంటి కర్ర ఇస్తారు, పనికి కర్ర. పనికి కర్ర అంట. ఇది వీళ్ళ దగ్గరకు వస్తాడ. తర్వాత వీళ్ళు ఏ ఆకారం చేయాలని కానీ వీళ్ళే బైహాట్ చేసుకొని వీళ్ళ సొంత చేతుల మీద తయారు చేస్తారు. ఇది ఒక్కడి ప్రిపేర్ కానీ ఇంత టైం పడుతుంది? మీరు ఒక ఐటమ్ అనుకుంటారు కదా, ఇది ట్రైనింగ్ లో నేర్చుకోవాలి వంశపరంగా. కాబట్టి నాన్న వేస్తుండగా చూస్తూ వస్తూ పోతూ చదువుకుంటూ వస్తూ పోతూ తర్వాత అట్లా అర్థం చూసుకుంటూ పోతుంటాం కాబట్టి మాకు అంటింది. అదే వేరే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు, వేరే క్యాస్ట్ వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చినాము. వాళ్ళు ఏంటంటే ట్రైనింగ్ మట్టుకు వచ్చారు, చూశారు, చేశారు, వెళ్ళిపోయారు. అట్లా కాకుండా మేమేంటే స్కూల్ అయిపోయినా 4 గంటల నుంచి ఆ చిక్కనే ఉంటుంటాం నాన్న చేతి కింద. అట్లా చేదోడు వాళ్ళు చేసుకుంటా అది నిఘా పెట్టుకుంటా ఏంది ఏంది ఇట్లా స్టైల్ దాన్ని చూసుకుంటా గమనించుకుంటా మా వృత్తిగా పరంగా చేసింది మాకు. వేరే వాళ్ళకి ఎందుకు రాలేదంటే వాళ్ళకు కూడా వచ్చింది, వాళ్ళకు మెటీరియల్ తెచ్చుకొని ఇబ్బంది అయింది, వెళ్ళిపోయారు. మళ్ళీ చేయంగా దెబ్బలు తక్కుతాయి ఏళ్ళ మీద, ఇట్లా కోసుకపోతాయి, అన్నిటికీ తట్టుకోవాలి. పొద్దున 9కి వచ్చి 1 గంట వరకు నేను కూర్చొని వర్క్ చేసుకోవాలా. పట్టిగా వచ్చామా కూర్చున్నామంటే కాదు, వర్క్ చేసుకోవాలి. లప్పం పెట్టాలా, ఇట్లా ఫైల్ చేసినప్పుడు ఫైల్ చేసేవాళ్ళ, ఎండ పెట్టుకోవాలా. మళ్ళీ ఇట్లా రాసిన తర్వాత ముగ్గులు వేసుకోవాలా, కాళ్ళు పెట్టుకోవాలి. ఎట్లా నిల్చున్నట్ట స్టైల్గా నడిచినట్టు అంటే నడిచినట్టు చేసుకోవాలి. హోల్స్ వేసి కాళ్ళు పెట్టాలి. ఇట్లా కాళ్ళు ఇప్పుడు ఇది పెట్టింది చూడు, ఇలా కాళ్ళు అంటే ఇలా పెట్టుకోవాలి మనం. ఇట్లా కాళ్ళు అంటే స్టైల్ పెడితే ఇప్పుడు ఇది నిలబడుతుంది, లేదంటే నిలబడదు. మళ్ళీ దీని కింద బేసి పెట్టుకోవాలి. అట్లా ఇది కూడా కర్రదే, చుట్టూ లప్పం పెట్టి మళ్ళీ కాళ్ళు పెట్టి ఇట్లా పిక్కలు మంచిగా మెగా వేసేసి ఒక ఆవు తయారవుతుంది. మళ్ళీ చిన్న దూడ పెడితే తల్లి పిల్ల అన్నట్టు మడలు తయారు చేసిన చేయంగా లప్పం ఆగిపోట్లే వరకు పక్క పెట్టాను. మళ్ళీ వీటితో పాటు వేసేలేదు ఆవు దూడ. సో గైస్ చూసారా, ఇది ఇంకా ఫినిష్ అవ్వలేదు, మధ్యలో ఫినిష్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. అంటే మీరు ఇప్పుడు ఒక మెటీరియల్ అనుకుంటారు కదా, అంటే ఈ డేస్లో కంప్లీట్ అవుతుంది ఏమన్నా ఉంటుందా? ఉంటుంది. 25 డేస్లో 35 డేస్లో కంప్లీట్ చేయాలని ఒక ఆధారం ఉంటుంది కదా, లేకుంటే ఎట్లా ఉంటుంది? ఉన్నది కదా, ఉంటుంది. ఇన్ని రోజులు కంప్లీట్ చేయాలని వాళ్ళు కూడా మనకు ఆర్డర్ ఇస్తారు. వాళ్ళు కస్టమర్ ఆర్డర్ ఇస్తారు కదా, ఇన్ని పీసులు కావాలని. వాళ్ళ టైంకి మనం మంది ఇవ్వాలి, రెడీ చేసి ఇవ్వాలి కంప్లీట్గా. A to Z మనమే కంప్లీట్ చేయాలి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇక షోరూంలో డిస్ప్లేలో పెట్టి వాళ్ళకి ఇస్తేనే మనకు పీస్ రేట్ ఇస్తారు. కర్రకు 15% కట్ చేసేస్తారు అనమాట. కర్రకు డబ్బులు అంటే మనం కొనుక్కున్నట్టు పడుతుంది కర్ర. ఇక మెటీరియల్ లప్పమ్మ అని మనమే తెచ్చుకోవాలి, అంటే మనం కొనుక్కొచ్చుకోవాలి బయట షాపులు దొరికితే షాపులో. ఇప్పుడు పేవికలు అవుతే పేవికలు ఏది అవసరమైతే అది మనం తెచ్చుకోవాలి. మొత్తానికైతే దాదాపు ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటున్నావు మీరు ఇలా చేయబట్టి? 30 years, 30 సంవత్సరాలు అవుతుంది. మీ నాన్నది కాకుండా నీ సర్వీస్? అదే మా నాన్న చేసుకుంటే నేర్చుకున్న, ట్రైనింగ్లో కూడా శిక్షణ పొందిన,
స్టిల్ కంటిన్యూ 30 ఏళ్ళు అవుతుంది అన్నమాట. 30 సంవత్సరాలు అవుతుంది దాదాపు. ఇప్పుడు మీరు ఇండియన్ సర్వీస్ చేస్తారు కదా నిర్మల్ కొయ్య బొమ్మలలో, అవును. అంటే మీకు సర్వీస్కు తగ్గట్టే పైసలు వస్తున్నాయా, లేకపోతే మీకు గవర్నమెంట్ నుంచి ఇంకేమన్నా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందా? ఏం లేదు సార్, గవర్నమెంట్ నుంచి ఏముంటుంది సార్, ఏముండదు. మాకు చేతి వాళ్ళకి ఏముంటుంది, గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆధారం లేదు. అంటే ప్రొఫెషనల్ వర్కర్స్ కదా నిర్మల్ టాయిస్కి ఇంత పెద్ద ప్రజాదరణ పొందింది, ఓన్లీ మీ కష్టజీతమేనా లేకపోతే మీకు ఏమన్నా ఉంటుందా? ఏం లేదు సార్, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అది డబుల్ బెల్డింగ్లు కానీ అలాంటివి ఏవో ఇచ్చారు. మా వర్క్ చేసే వాళ్ళకి చేతి వృత్తి వాళ్ళకి ఏమి ఇవ్వాలి. మళ్ళీ ఒకటి వర్క్ చేయంగా ఇలా దెబ్బ తాకుతాయి కూడా అనుకోకుండా, రంపము ఏదో వస్తూ ఉంటుంది చేతి మీదకి. చిన్నప్పుడు స్టైపెండ్ లెక్క 5,000 రూపీస్ ఏదో ఇవ్వాలి కదా, అలాంటివి కూడా ఆధారం లేదు. చిన్న చెప్తున్న విషయం, ఇలాంటివి కూడా ఆధారం లేదు. వర్కర్కి జ్వరం వచ్చిన అలాంటి ఏదైనా బాధాకరం వచ్చిన విషయాలకు వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ కానీ ఎవరైనా డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చేటట్టు ఉండాలి. 1,000 రూపీస్ ఏదో. అంటే మొత్తానికి గవర్నమెంట్ కూడా మమ్మల్ని గుర్తించాలి, కొద్దిగా గుర్తించాలని గవర్నమెంట్ వాళ్ళు కూడా గుర్తించాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కూడా, అప్పుడు తెలంగాణ ప్రభుత్వం వస్తే ఏదైనా ఆదుకుంటారు చేస్తారు చేతి వృత్తులకు అనుకున్నాం. అది కూడా ఆధారం ఏమీ లేదు. చేతి వృత్తులు ఒకటి నోటిఫికేషన్ తీసుకొచ్చింది కానీ అది మీకు ఇంకా రాలేదు. సో వీళ్ళు ఏమంటారంటే మాకు కూడా గవర్నమెంట్ నుంచి ఏదో చేదోడు వాదోడుగా కొంత ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ప్రొఫెషనల్ చేనేత కళాకారులకి ఉన్నది కానీ, కాకపోతే వచ్చినాయి ఫండ్స్ వచ్చినాయి కానీ అవి మధ్యలో అయిపోయినాయి. కాకపోతే వీళ్ళ దాకా రాలేదని వీళ్ళు చెప్తున్నారు, శ్రీనివాస్ గారు. సో స్టోర్ మేనేజర్ ఇప్పుడు వచ్చిందన్నమాట. ఇప్పుడు ఆ సార్ని మనం క్వశ్చన్లు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. మీ పేరు సార్? మీ పేరు? నా పేరు బిఆర్ శంకర్ అండి. బిఆర్ శంకర్. ఎక్కడ నుండి అంటే మీరు ప్రాపర్ ఇక్కడ నిర్మలేనా? అంటే మన నిర్మల్ కొయ్య బొమ్మలు అనేది ఏ ఇయర్ నుండి స్టార్ట్ అయింది ఇక్కడ? నిర్మల్ కొయ్య బొమ్మలకు 400 ఏళ్ల చరిత్ర ఉందని చెప్తూ ఉంటారు. చరిత్ర అవును విన్నాం. అప్పుడు నిమ్మనాయుడు రాజుల కాలంలో అప్పుడు ఉన్నదని చెప్తారు. మాకు తెలిసి ఇక్కడ ఈ సంఘం ఏర్పడి సొసైటీ 1955 సంవత్సరంలో సొసైటీగా ఏర్పడింది. అంతకుపూర్వం ఎవరి ఇళ్ళలో వాళ్ళు చూసుకొని బొమ్మలు అమ్ముకునేవాళ్ళు. తర్వాత మీకు ఇప్పుడు నిర్మల్ కొయ్య బొమ్మలు అనేది దాదాపు మన దేశం మొత్తం ఎట్లయినా ప్రజాదరణ పొందింది. మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సదుపాయాలు వచ్చి ఆగిపోయినా ఏమైనా ఉన్నాయా? అసలు సదుపాయాలు అనేది గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు మాకు ఏంటంటే బిల్డింగ్ కట్టించింది సొసైటీకి, అంతేగాని ఇంకా మిగతా సదుపాయాలు ఏం లేవు. ఇప్పుడు ఏం లేవు. అంటే మొత్తం సెల్ఫ్ అని అంటే చేసుకున్న సొసైటీ ఇది కమిటీ ఉంటుంది. దీనికి కమిటీ రన్ చేస్తూ ఉంటుంది సొసైటీ. ఇప్పుడు కమిటీకి మీరు హెడ్ అన్నట్ట? హెడ్ అంటే కమిటీ ప్రెసిడెంట్ ఉంటాడు, సెక్రటరీ వాళ్ళు ఉంటారు. నేను మేనేజర్గా ఉన్నాను. అంటే మీకు ఎప్పుడన్నా కానీ గవర్నమెంట్ మాకు ఇట్లా చేస్తే బాగుండు అని అనిపించిన రోజులు చాలా సార్లు మాకు అనిపించింది అని చెప్పింది. ఇప్పటి వరకు కొందరికి ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రజానాయకులు కానీ చెప్పడం జరిగింది, కానీ ఎవరు స్పందిస్తలేరు. స్పందించి వీళ్ళకు కావాల్సిన సదుపాయాలు చేస్తే ఈ కళ ముందుకు తీసుకుపోవడానికి ఇప్పుడు రానున్న తరం వాళ్ళు ఎవరు నేర్చుకోక వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. అంటే ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మాకు కూడా ఏదైనా ఒకటి మంచిగా చేస్తే బాగుంటుంది అని మీరు అభిప్రాయపడుతున్నారు అంతే? చాలా అభిప్రాయం. ఎందుకంటే ముఖ్యంగా ఈ వృత్తి పనులు అంటే వృత్తి పనులు ఎవరు కూడా ఎక్కడ కూడా ఏ వృత్తి పని అయినా అంతే ఉన్నాయి ఇప్పుడు ఈ రోజులలో. ఏది కూడా కొత్త తరం వాళ్ళు నేర్చుకోవడం లేదు. ఎందుకంటే దీని భవిష్యత్తులో ఏం లేదు. ఇప్పుడు చేసినంతసేపే ఉంటే తర్వాత మనకు 60-70 ఏళ్ళు వచ్చినట్టు చేత కానప్పుడు ఎవరు కూడా 1 రూపీ కూడా ఆదరణ ఉండదు. అలా అని అందరు ప్రతి వాళ్ళు కూడా మా పిల్లల్ని మేము చదివిన హస్తకళలు ఒకటి మా నిర్మల్ కొయ్య బొమ్మలు కానీ ఇంకా ముందు తరంకి తీసుకుపోవాలంటే వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి కళాకారులకు హెల్త్ కార్డు లేదు, పెన్షన్ లేవు. కొందరికి ఇప్పటి వరకు ఇల్లు ఉండడానికి సరిగ్గా ఇల్లు లేవు. అట్లా లేవు కాబట్టి అది కొత్త వారు నేర్చుకోవడం లేదు. ముఖ్యంగా ఇంకోటి వచ్చేసి ఏంటంటే ముడి సరుకు, ఇది పొనికి వుడ్ రా మెటీరియల్ ముడి సరుకు. ఆ ముడి సరుకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పటి వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా డిపార్ట్మెంట్ తీసుకుంటాము, కానీ ఇక్కడ చెట్లు అంతరించిపోతున్నాయి. దాన్ని పెంచే ప్లాంటేషన్ చేసే వాళ్ళు ఎక్కడ కూడా లేదు.
కాబట్టి మోడీ సరుకు వచ్చేసి మెయిన్ బొంటి కర్ర ఎప్పుడు అందుబాటులో ఉంటే కొంచెం తరం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కొంచెం వచ్చి నేర్చుకున్నా కానీ వాళ్ళకు ఎప్పుడు అందుబాటులో ఉంటే దానికి వాళ్ళు కొంచెం ఉత్సాహం చూపిస్తారు. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.